వల్ల ఎప్పుడు ఎవరో ఒకరితో తిట్లు తింటూనే ఉన్నాను. అసలు తనకి ఉన్నట్టుండి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందిరా? చెప్పాను కదమ్మా పిల్లల గురించని. ఓ సందేహంగా ఉంది. పెళ్లికి ముందు తన జీవితం ఏంటో మనకి తెలియదు కదా. అదేంటమ్మా అలా అన్నావు? మా మధ్యలో ఎలాంటి సీక్రెట్స్ లేవు. తను నా దగ్గర ఏమి దాచదు కూడా. ఒరే పిచ్చి మాలోకం, నువ్వు అన్ని దాంతో చెప్పావురా. కానీ అది నీతో అన్ని చెప్పింది అనడానికి గ్యారంటీ ఏంటి? నీ పక్క నుంచే కాదురా, అన్ని పక్కల నుంచి ఆలోచించు. ఇన్ని డిగ్రీలు చదివావు గాని లోకం పోకడు తెలీదు. మొత్తు అమ్మా నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు? లేదురా, తను నీ దగ్గర ఏదో దాస్తోందనిపిస్తోంది. తనకి నువ్వన్నీ చెప్పావు, కానీ తను నీతో అన్ని చెప్పిందా లేదా అని కాస్త స్థిమితపడ్డాక మెల్లగా వెళ్ళి అడుగు. తనని మామూలు స్థితికి తీసుకురా, అన్ని సర్దుకుపోతాయి. నిదానంగా ప్రేమగా అడిగి తెలుసుకో. ఏమండి? ఏంటి? రాత్రి అయింది. ఈఎంఐకి తీసి పెట్టాను. చల్లగాలి హాయిగా ఉంది. పెట్రోల్ కి తీసి పెట్టేశాను. ఇద్దరమే ఉన్నాం. ఇంటి ఖర్చులకు కూడా తీసి పెట్టేశాను. ఎంతసేపు డబ్బేనా? డబ్బా కాదు, రూమ్ కట్టాలి, మేస్త్రికి ఇవ్వాలి, ఇంకా జమ చెయ్యాలి. మాట్లాడాలి. డిస్టర్బ్ చేయకు. ఏంటి గోలా? ఈఎంఐలు కట్టాలి, రూములు కట్టాలి, వడ్డీలు కట్టాలి, పెట్రోల్ కొట్టించాలి, ఇంటి ఖర్చులకి ఇవ్వాలి. ఇన్ని ఖర్చులు పెట్టుకుని ఇప్పుడు పిల్లలంటే సంపాదించిందంతా వాళ్ళ డైపర్స్ కి సరిపోతుంది. పిల్లలొద్దు, నువ్వు పిడుగులు వేయొద్దు. మీనా, వెళ్ళి నోట్లు లెక్క పెట్టుకోండి పోండి. ఇంకా నేను నోట్లు లెక్క పెట్టుకుంటూ ఉంటానని ఎలా అనుకున్నావు? ఇంకా నన్ను ఏ ఈఎంఐ ఆపలేదు. సర్వీస్ కనిస్తే హాఫ్ సర్వీస్ చేయించా, ఆడు ఫుల్ సర్వీస్ డబ్బులు తీసుకున్నాడా? రేపు లేవా? లేదు, ఖాళీగా ఉన్నాను. ఎటైనా వెళ్ళాలా చెప్పు. 8 hours 8 kilometers ప్యాకేజ్ ఉంది. నాకేం పని పాట లేదా ఊరంతా తిరగడానికి? ఏంటి అలా చూస్తున్నారు? నువ్వేం పని చేస్తున్నావు? నేను డాన్స్ స్కూల్ నడుపుతున్నాను. ఇప్పటి వరకు ఎంత దూరం నడిపావు? 1 kilometer నడిచిందా నీ స్కూలు? రోహిణి, రోహిణి, ఏంటారు ఇవన్నీ? మా గురూజీ ఆశీర్వాదం. మాటి మాటికి గురూజీ గురూజీ అనగరా. ఆ గురూజీ ఏదో ఒక రోజు నీ గుండు చేయిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఏంటి గుండు కూడానా? ఏంటివన్నీ మనోజ్? షాపింగ్ చేశాను. ఎన్ని మింగావు, ఎన్ని కొన్నావు? ఏమండి? ఏంటండి? ఆయన జీవితంలో మొదటిసారి షాపింగ్ కి వెళ్లారండి. మీరెందుకండి మింగావు మింగావు అంటారు? కరెక్టే కదా. మనకు నెలకి 50,000 ఇవ్వడానికి ఒప్పుకున్నారు కదా. ఇంటింటికి తిరిగి పరువు మర్యాద సిగ్గు శరం లాంటివి ఏమైనా అమ్ముకుంటున్నాడేమోనని డౌట్ వచ్చింది. నేనేమన్నా సేల్స్ బాయ్ లా కనిపిస్తున్నారా? ఆమె బిజినెస్ మ్యాన్. ఎంత ఇచ్చావు మనోజ్? నీకోసం ఒకటి తెచ్చాను రోహిణి. మీనా, ఒకటి అంటే ఏంటి? 2 కాదని అర్థం నాన్నా. మమ్మీ లెక్కల్లో ఫస్ట్. నువ్వు ఆగరా, వాడు మొదటిసారి రోహిణి కోసం ఏదో తెచ్చాడు. నీ పుస్తకాలు ఉన్నాయి రోహిణి, విడిపించి తీసుకొచ్చాను. నాకు అవసరం వచ్చినప్పుడు నా పరువు నిలబెట్టడం కోసం నీ పుస్తకాలు తాకట్టు పెట్టావు. అందుకే నీ కోసం విడిపించి తీసుకొచ్చాను. విడిపిస్తానని మాటిచ్చాను, అలాగే తీసుకొచ్చేసాను. ఏం చేస్తున్నారా? ఏమేది
మీద నిలబడ్డాను కదరా, ఏదో మాట అర్రి. ఏమండి మీరు ఆగండి. వాడు ఒత్తలు పెడతాడు, నువ్వు దీర్ఘాలు తీస్తావు. బాగుంది. మమ్మీ గుణింతాల్లో ఫస్ట్. చూసావా, నువ్వు నీ భార్యకి పుస్తలు మాత్రమే చేయించావు, కానీ వాడు పుస్తల తాడే చేయించాడు. నేను ఏది సాధించినా అంత నీ ఆశీర్వాదమే అమ్మా. చూసావా నాన్న, నీ కష్టార్జితం అంతా దోచుకుపోయాడు, ఇప్పుడు మాత్రం అమ్మ ఆశీర్వాదం వల్లే అంటున్నాడు. అమ్మ, ఇది నీ చేతోనే నువ్వే రోహిణి మెడలో వెయ్యి. ఎందుకు నవ్వుతున్నారు? అది నీ చేతులతోనే నీ భార్య మెళ్ళ వేయరా. ఇదిగో మనోజ్. మీనా, వీడి వాలకం చూస్తుంటే ఎక్కడో ఏదో మింగాడు అనిపిస్తుంది. మీరు ఏదైనా అంటే అసూయ పడుతున్నారు అంటారు. ఎందుకు వచ్చింది? మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోండి. ఇల్లా పాపలతో సంతోషంగా ఉండండి. మొదటిసారి పోగొట్టుకోవడం కాకుండా ఇంటికి బంగారం తీసుకొచ్చావు. ఇలాగే నీ భార్యకు ఎన్నో నగలు చేయించాలి. చాలా సంతోషంగా ఉందిరా. నీకంతా మంచి జరుగుతుంది. కొంతమంది అది చేస్తాం ఇది చేస్తాం అని శబ్దం చేసి ఏమీ చేయకుండా అలాగే ఉండిపోతారు. కానీ నువ్వు అనుకున్నది సాధించావు. అదెవరో కాదు, ఆ కొంతమంది నేను నా భార్య పైన రూమ్ కట్టడానికి మేస్త్రిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి బిందెలు కొద్దీ ఏడుస్తోంది. నీకు మనోజుని పొగడాలనిపిస్తే పొగుడు, కానీ ఇంకో కొడుకుని తక్కువ చేయకు. పర్వాలేదు మావయ్య. మేము ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పట్టుదల తగ్గితే అత్తయ్య మాటల వల్ల రోషం పౌరుషం వచ్చి తొందరగా పూర్తి చేస్తాం. సరే, నిన్నంతగా పోగొడుతున్న అమ్మ కోసం నువ్వేం తెచ్చావురా? అవును, అత్తయ్య కోసం ఏం తీసుకురాలేదా? ఎందుకు తేలేదు? అమ్మా తీసుకో, పట్టు చీర. చీర ఎంత బాగుందో. నచ్చిందమ్మా? చాలా నచ్చిందిరా. 25,000 ఉంటుందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావమ్మా? హా, నువ్వు బిజినెస్ మ్యాన్వి కదా, నీ లెవెలే వేరే. అమ్మ కళ్ళల్లో దివ్య జ్యోతులు ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయి. మరి నిన్ను మెడపట్టి బయటికి గెట్టకుండా ఇంట్లోనే ఉండనిచ్చిన నాన్న కోసం ఏం తెచ్చోరా? వాచా, ఆయన రిటైర్ అయ్యి ఇంట్లోనే కూర్చున్నారు. ఇంకే ఉద్యోగానికి వెళ్తారని టైం చూసుకోవాలరా. జీవితాంతం మీకోసం పరిగెత్తి పరిగెత్తి నాన్న కాళ్ళు మోకాళ్ళ వరకు అరిగిపోయాయి. అంత తక్కువ చేసి మాట్లాడుకో, పాపం తగిలి. ఏమండి, మీ నోటితో ఏమి అనకండి. నువ్వు మాటలు నొక్కితే ఇక్కడ బల్బు వెలుగుతుంది. బాగుందే నీ పని. మమ్మీ సామాన్య శాస్త్రంలోనూ ఫస్ట్. నాకు నా ఉద్యోగం గురించి మీ అమ్మ ఏనాడు గౌరవంగా మాట్లాడిందిరా? అయినా నాకు వాచ్ అందుకే మీకు తేలేదు నాన్న, నేను తెచ్చుకున్నాను. వాచిపోతే నమ్మక ద్రోహి. దీని ఖరీదు ఎంతో తెలుసా?
ఓ 200 ఉంటుందా? 500 ఉండొచ్చు. వాడు తక్కువ రేట్కి ఏది కొనడు. 1000 ఉండొచ్చు. మమ్మీ లోక జ్ఞానంలో ఫస్ట్ ఇది 51,000. రేయ్, నేను కొన్న వాచ్ 200లేరా. అది కూడా టైం కరెక్ట్ గానే చూపిస్తుంది. రేయ్, నేను నీళ్ళ ఫుట్పాత్ మీద కొనలేదురా. దీనికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఏంటి 3 ముళ్ళ కోసం అంత ఖర్చు పెట్టావా? సరే ఓకే. ఆ, మావయ్య గారి కోసం ఏం తీసుకొచ్చావు? చూసావా నాన్న, భార్యకి బంగారం, వాడికి వాచి, అమ్మకి చీర కొని నీకు మాత్రం 50 రూపాయల తుండు తీసుకొచ్చాడు. నీ డబ్బు నీకిస్తే భుజం మీద వేసుకో, మింగేసి చేతులెత్తేస్తే నెత్తి మీద వేసుకో అని వాడి ఉద్దేశం. ఎందుకు ప్రతి దాంట్లోనూ తప్పులు వెతుకుతావు బాలు? నేను పసుపు తాడు వేసుకున్నానని బంగారం తెచ్చాడు. మీనా ఎప్పటి నుంచో పసుపు తాడు వేసుకుంటుంది కదా. నీకు వీలైతే మీనాకి బంగారం కొనిపెట్టు. మీ అన్నయ్య మీద పడి ఏడుస్తావెందుకు? ఓ అన్నో, నాన్న, మనోజనో, నాన్న, అన్నా, అన్నా, ఏం చేస్తున్నారా? నీ మీద కూడా ఏడుస్తున్నారా? మనోజ్, మీరు లోపలికి వెళ్ళండి. మమ్మీ జాగ్రత్త పడటంలోను ఫస్ట్. నువ్వు పద. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మనోజ్. అవును, నాకు కూడా. వాళ్ళ బాల్ చూసావా ఎలా మాడిపోయాయో? ముఖ్యంగా బాలు గడిది. మీనా కూడా అంతేలే మనోజ్. కానీ ఏ మాట కామాట అత్తయ్య మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అవును మరి, కొడుకు ప్రయోజకుడైతే ఆ మాత్రం ఆనందంగా ఉండదా ఏంటి? అవునవును. ఏమైంది రోహిణి, ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్ లో అలా డల్ అయిపోయావేంటి? ఇంతకీ నా వాచ్ ఎలా ఉందో చెప్పనే లేదు. చాలా బాగుంది మనోజ్. నా డౌట్ అది కాదు. ఏంటి? ఈ వస్తువులన్నీ కొనడానికి లక్షల్లో ఖర్చు అయి ఉంటుంది కదా. ఎక్కడిదా డబ్బు? కొంప తీసి అకౌంట్ లో ఉన్న మనీలో నుంచి ఏమైనా తీసావా? చెప్పు, దానిలో నుంచి అయితే కాదు కదా. మా రోహిణి మేడం అంత నిక్కచ్చిగా నికాసుగా అందులో నుంచి తీయొద్దని చెప్పిన తర్వాత నేను సాహసం చేస్తానా? మరి ఇంకెక్కడిది డబ్బు? మొన్న బ్యాంక్ వాడు మన షోరూమ్ కి వచ్చి నాకు క్రెడిట్ కార్డ్ వస్తుందని చెప్పాడు కదా. ఇదిగో ఈ క్రెడిట్ కార్డ్ ఈ రోజే వచ్చింది. అంటే ఇప్పుడు ఇవన్నీ క్రెడిట్ కార్డ్ తో కొన్నావా? మరి మన వాల్యూ ఏంటో మన రేంజ్ ఏంటో నలుగురికి తెలియాలంటే ఆ మాత్రం హంగామా ఉండాలి కదా మరి. అబ్బా మనోజ్, ఏదైనా చేసే ముందు నాతో చెప్పి చేసే అలవాటు నీకెప్పుడు వస్తుంది? కార్డ్ మీద తీసుకున్నప్పుడు బానే ఉంటుంది, తర్వాత కట్టేటప్పుడు ఇంట్రెస్ట్ తో కట్టాలి. చూసావు కదా, ఇంతకు ముందే బాలు 50,000 ఇస్తారా లేదా, మొత్తం మీ సోకులకే తగలెట్టేస్తారా అని మాట్లాడాడు. వాడి మొహం, మొదటి నుంచి వాడికి నేనంటే అసూయ. ఇప్పుడు ఇలా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నాడు. నువ్వేం వరి అవ్వకు రోహిణి, మా యూనా ప్రతి నెల కొంచెం కొంచెం కట్టచ్చు. ఇంకా ఈ కార్డులో లిమిట్ కూడా ఉంది. ఏమైంది రోహిణి, నేను ఇలా తేవడం నీకు నచ్చలేదా? నేను సంతోషపెట్టాలనుకొని నీ కళ్ళలో అమ్మ కళ్ళలో ఆనందం చూడాలని ఇవన్నీ తీసుకొచ్చాను. నేను తప్పు చేశాను. సారీ రోహిణి. అయ్యో, అనవసరంగా ఈయన మూడు పాడు చేశానా?
ఏం చేసినా నా కోసం, నా ప్రేమ కోసమే కదా. మనోజ్, నువ్వెవరి కోసం చేసావు? నా కోసమే కదా. ఏం పర్వాలేదు, నువ్వే తప్పు చేయలేదు. అయినా ఇదొక రకమైన ఇన్వెస్ట్మెంటే కదా, దీనికి రీసేల్ వాల్యూ ఉంటుంది కదా. అవును రోహిణి, ఈ వాచ్ చాలా రేర్ తెలుసా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాక వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పటికే చూడు నా చేతికి ఎంత బాగా నప్పిందో. అవును, నిజంగానే చాలా బాగుంది. నిజంగా ఇది నీకు నచ్చిందా, లేకపోతే నేను అనవసరంగా ఖర్చు చేయిస్తున్నానేమోనని నా మీద కోపంగా ఏమైనా ఉందా? చచ్చా, అలాంటిదేమీ లేదు. నువ్వేం వృధా ఖర్చు చేయలేదు కదా. అత్తయ్యకి, మావయ్యకి, ఇంకా నా కోసం ఇవన్నీ తీసుకొచ్చావు. బయట చూసావు కదా, వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో. బాగా. మరి మనదంటే ఏమనుకుంటున్నావు? కాబోయే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. కానీ ఏ మాటగా మాట మనోజ్, అన్న మాట గుర్తు పెట్టుకొని ఆ మాటకి కట్టుబడి నువ్వు నా కోసం తాళిబొట్టు తెచ్చావు చూడు. నీకు నేనంటే ఎంత ప్రేమ అర్థం అవుతుంది. నాకు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది రోహిణి, కానీ అనుకోని ఇబ్బందులు, డబ్బు కొరత వల్ల ఆగిపోయాను. కార్డు చేతులు పడగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది నీకు మంగళసూత్రం కొనివ్వడం. అందుకే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా కొనేసి ఇంటికి తీసుకొచ్చాను. ఎలా ఉంది, నీకు ఈ చైన్ నచ్చిందా? చాలా బాగుంది మనోజ్. అసలు ఈ ఇంట్లో నాకు ఆ మీనాకి బంగారు తాళే లేదు. ఎక్కడ నాకంటే ముందే ఆ మీనాకి బాలు బంగారు తాళి కొనిస్తాడు, తను నాకంటే ముందే ఎక్కడ వేసుకుంటుందోనని భయపడి చచ్చా. నాకిప్పుడు ఆ టెన్షన్ ఏం లేదు. వాడి బాగుందా, వాడికి అంత సీన్ లేదు. వాడి జన్మలో కొనలేడు. నాకు బ్యాంకు వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు, కానీ వాడి మొహాన 10,000 కూడా ఎవ్వరు ఇవ్వరు. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను, పై స్థాయికి చేరుకుంటాను అనే నమ్మకం వచ్చింది మాత్రం నీ వల్లే రోహిణి. అవును మనోజ్, నువ్వు ఖచ్చితంగా అవుతావు. నీ అమ్మ నిన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. హ్మ్. ఆ, ఆ, ఇప్పుడు ఈ రొమాంటిక్ మూడ్ లో మోటివేషన్ క్లాస్ ఎందుకు చెప్పు. నా కార్డులో ఇంకా బ్యాలెన్స్ ఉంది. గోవా ట్రిప్ ప్లాన్ చేద్దామా మరి? తప్పకుండా ప్లాన్ చేద్దాం మనోజ్, వీలైనంత త్వరగా వెళ్దాం. ఏ బాబురావు, బాబురావు, బాబురావు. ఎవరు మీరు? ఏం కావాలి? ఎందుకు వచ్చారు? మేమెవరో తర్వాత చెప్తాం. మీ ఆయన ఎక్కడ? ఆయన బయటికి వెళ్ళారు. ఓహో, మీ ఆయన వచ్చేదాకా టైం పాస్ కావాలిగా. సూప్ చేసి తాగి పెడతాం. వీళ్ళకి తినడానికి డబ్బులుంటాయి, కానీ మనకి తిరిగి ఇవ్వడానికి మాత్రం ఉండవు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా పేరు గుణ. మీ ఆయనకు నా పేరు చెప్పు, అన్ని అర్థమవుతాయి. హలో, ఏవండి? ఎవరో గుణ అంటండి, ఇంటికి వచ్చారు. సరే, నేను ఎప్పుడు వస్తున్నాను ఉండు. అరే సార్, బ్యాగ్ మర్చిపోయినట్టున్నాడే. సార్, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ అక్క. ఇవాళ గుళ్ళో ప్రసాదాలు పంచి పెడదామని నిన్ను అల్లుడు గారిని పిలవమన్నాను. వాడొద్దన్నాడని మా ఆయన్ని పిలవకుండా ఉంటావా? నువ్వేమైనా అనుకో అక్క, మీ ఆయన రావడానికి వీల్లేదు. ఈ రోజు శివ పుట్టినరోజు. అలాగా,
నాకు తెలియనే లేదే. అమ్మ గుడికి వెళ్ళి ప్రసాదం పెడతానంది. అమ్మ మిమ్మల్ని కూడా రమ్మని పిలిచింది. ఆ శివగాడి దగ్గరికి నువ్వు అస్సలు వెళ్ళకూడదు. భర్తకి మర్యాద లేని చోట భార్య ఉండకూడదు. నువ్వు వెళ్తే నేను ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం.